పరిపాలన ఇచ్చారు, మీరు ఏం చేస్తారో చెప్పకుండా ఈ రోజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బండేసుకుంటూ తిరుగుతా ఉన్నారు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నప్పనేసుకుంటూ తిరుగుతున్నారు. ఓకే, మీ పరిస్థితి ఏంటండి? నాకు అర్థం కావట్లేదు సార్, ఏ విషయంలో మా పరిస్థితి? వైఎస్ఆర్సీపీ ఎందుకంటే అంత స్తబ్దంగా ఉన్నారు, చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారట, యాక్టివ్గా ఉండే వాళ్ళందరూని ఏదో జరుగుతుంది అని. ఎందుకు వెళ్ళిపోతారు సార్? అధికారం కోల్పోయి 6 నెలలు అయింది సార్. ఎవరి వ్యాపారాలు వాళ్ళకు ఉంటాయి, మళ్ళీ వచ్చే ఎన్నికలకు సన్నిద్ధం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో పోరాటానికి మొట్టమొదటిసారిగా రైతులకు సంబంధించి జనాల్లోకి వచ్చాం, తర్వాత విద్యుత్ ధరలకు సంబంధించి వస్తాం, తర్వాత నిత్యావసర ధరలకు సంబంధించి వస్తాం, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి వస్తాం. ఇలా నాయకులు మొత్తం యాక్టివ్ ప్రజల్లోకి రావడం మొదలు పెడుతున్నాం. ఓకే, సో 6 నెలలు ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడే మా మీద రోడ్లు ఎక్కుతుంది అని చెప్పి వీళ్ళే అంటారు. సో వీళ్ళు 6 నెలలైనా సరే బయటికి రాలేదు అని చెప్పి ఇంకో పర్సెప్షన్ వీళ్ళే అంటారు. సో ఈ 2 పర్సెప్షన్స్ మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రజలకి జవాబుదారీతనంగా, సో మీకంటే అన్ని రంగాల్లో వృద్ధి రేటు మేము సాధించామనేటువంటి కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలు, అదే విధంగా అసెంబ్లీలో మీరు ఇచ్చినటువంటి 2024-25 బడ్జెట్ కి 23-24-25 బడ్జెట్ కి సంబంధించి మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో సోషియో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే తీశారు. ఆ సర్వేలో ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే, మీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో ఈ రంగాల్లో సో ఇదే మీ అస్త్రమా జనాల్లో? ఇవే మీ అస్త్రాలా రేపు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి కంటే మేము ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చాం, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ రాష్ట్ర సంపద పెంచాం. 4 కోట్లు మీరు అన్ని ఇస్తే వాళ్ళు మీకు ఇచ్చారని, వాళ్ళు అటకాల వాడేది ఏంటంటే అన్ని మీరు ఇచ్చారంటున్నారు, వాళ్ళు మీకు 11 ఇచ్చారంటున్నారు. ఎందుకు కాదు వర్మ గారు? ఒక నిమిషం అండి, ఇస్తాను. 2024 ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధి కంటే, ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే కూటమి పార్టీలు చేసినటువంటి తప్పుడు ప్రచారాలే జనాల్లోకి ఎక్కువ వెళ్తాయి. ఉదాహరణకి 14 లక్షల కోట్ల అప్పు అనేది వెళ్ళింది, ఏదైతే 4,000 కోట్ల రూపాయల భవనాలకు అనేది వెళ్ళింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన 32,000 మంది మహిళలు, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయబడ్డారని చెప్పి మాట్లాడారు. అవన్నీ జనాల్లోకి వెళ్ళాయి. కానీ ఈ రోజే నిజాలు తెలుస్తున్నాయి. వీళ్ళు చెప్పిన ప్రతి తప్పుని ప్రజలు ఈ రోజు గ్రహిస్తా ఉన్నారు. అరే వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేసి వచ్చారని చెప్పి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాలకోటే గారు లాంటి వాళ్ళే ఎంతో మంది ఇక్కడ మీడియా ముఖంగా చర్చల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు, గలం వినిపించినటువంటి వ్యక్తులు. కానీ దాన్ని రద్దు చేశారు. ఏం రద్దు చేశారు తెలుసా సార్? కేవలం పేరును మాత్రమే రద్దు చేశారు తప్పిస్తే మళ్ళీ దాన్ని ఏదైతే రీసర్వే ఆర్గనైజింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది. రైట్. ఓకే, బాలకోటి గారు, ఇదండి మాటలన్నీ. మీరు శేఖర్ రెడ్డి గారికి ఇంకొక అరగంట టైం ఇచ్చినా, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను మన రామకోటి లాగా చెబుతూనే ఉంటుంటాడు. నేను ఒక మాటలో చెప్తా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి మాటల్లో ఏంటంటే, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి పరిపాలన చూశారు, తర్వాత ద్వాపరయుగం పోయింది, కలియుగం పోయింది. ఇప్పుడు ఈ కలియుగంలో జగన్మోహన్ రెడ్డి గారి రామరాజ్యం చూశారు. నేను శేఖర్ రెడ్డి గారిని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రామరాజ్య పరిపాలన కనులారా చూశానని చెప్తున్నాడు ఆయన. మీరేమో రామరాజ్య పరిపాలన చేస్తే మరి 11 మీకు ఎందుకు వచ్చిందని మీరు అడుగుతున్నారు. ఆయన 11కి చెప్పట్లా సమాధానం. నేను అడుగుతాను వర్మ గారు, మనం కింద పడ్డాం, కింద ఎందుకు పడ్డామని ఆలోచించాలా వద్దా? మోకాలకి దెబ్బ తగిలింది, మోకాలకి దెబ్బ ఎందుకు తగిలిందని ఆలోచించాలా వద్దా? ఇప్పుడు ఈ రోజున 11 వచ్చిందంటే ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? తప్పు ఎక్కడ చేశామని. ఇంకా ఇప్పుడు మన రామకోటి చదువుకుంటూ పోతే ప్రజలు ఏం ఆలకిస్తారు? ఇది ఆలోచించుకోవాలి వాళ్ళు ఇప్పటికీ కూడా. ఎందుకంటే మీరు పరిపాలించారు, మీరు చేయాలనుకున్నది చేశారు. మీరు మంచి చేశారా చెడు చేశారనేది 24 ఎన్నికల క్షేత్రంలో ప్రజలు నిర్ధారణ చేశారు. దానికి నేను చెప్పనక్కర్లా, మీరు చెప్పనక్కర్లా. కాబట్టి పరిపాలనలో లోపాలు కనుక చేసుకుంటే ఆ లోపాలను తిరిగి సవరించుకొని ముందుకు పోవటం అనేది అవసరం. పోతే రెండోది ఏంటంటే, నేను మీకు చెప్పేది ఏంటంటే సార్, ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పార్టీ పెట్టింది దేనికంటే రాజ్యాధికారం కోసం పెట్టింది. ప్రతి సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ పుట్టిన తర్వాత 56 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా కమ్మ సామాజిక వర్గము, రెడ్డి సామాజిక వర్గమే ప్రధానంగా ఏలుబడి చేసింది.
కేసీఆర్ గారు కూడా ఆ ముఖ్యమంత్రి పదవి కోసమే రాష్ట్ర విభజన చేసి వెలమ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టాడు ఆయన. రాష్ట్ర విభజన కాకపోతే కేసీఆర్ గారు తల్లకిందులుగా తపస్సు చేసినా ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. అలాగనే జనసేన పార్టీ కూడా ఆ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నిస్తుంది, దాన్ని తప్పుకొని లేదంటున్నా నేను. ఇందాక ఈ రోజు రాజకీయాలు రేపు ఉండాలన్నట్టుగా ఉండవు. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ జనసేన కలిసికట్టుగా వెళ్ళొచ్చు, వైసీపీ ఒక జట్టుగా వెళ్ళొచ్చు, తెలుగుదేశం ఒక జట్టుగా వెళ్ళొచ్చు. ఇది అని చెప్పలేం మనం. అంటే 29 జరగబోయేది ఇప్పుడే మనం జాతకం ఎలా చెప్తామంటే జరిగిన పరిణామాలను చూసి చెప్తున్నాం. ఇప్పుడు 2014లో 2019లో జనసేన తెలుగుదేశంతో లేదుగా, కమ్యూనిస్ట్ పార్టీలతో ఉంది. మరి 2019లో కమ్యూనిస్టులతో లేరుగా జనసేన, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో ఉంది. అలా సమీకరణ జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన మీద పట్టు బిగుస్తున్న మాట యథార్థం. అది పరిపాలన కనిపిస్తుంది మనకి. ఆయన కాకినాడ రేపట్నానికి వెళ్ళాడు, సీజ్ ద సీ అన్నాడు, ఆ బోట్ ఎక్కాడు, ఈ రేషన్ బియ్యం బాగోతని బయట పెట్టాడు, సోషల్ మీడియాలో ప్రశ్న చేశాడు, దాన్ని రచ్చ చేశాడు, అడ్మినిస్ట్రేషన్ కూడా మందలిస్తున్నాడు, మీరు సరైన దిశగా నడవండి అని చెప్తున్నాడు ఒక పరిపాలకుడుగా. ఆ కోణంలో నేను మాట్లాడుతున్నా, దాన్ని అపార్థం చేసుకోవాల్సిన పని కూడా ఏం లేదు. జరగబోయే కార్యక్రమాలు అలాగనే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటే సార్, ఫిలాసఫీలో ఒక మాట ఉందండి, 10 మెట్లు ఎక్కినోడికి కింద మెట్లు కనిపించదంట. అలాగనే కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ రోజున 10 మెట్లు ఎక్కారు, కింద మెట్లు చూడాలంటున్నా నేను. మనం ఎన్ని విజనరీలు పెట్టినా, ఎన్ని ప్రమాణ పత్రాలు విడుదల చేసినా, మనం ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పాం, ఏం చేస్తామన్నాం, ఆ చేస్తామన్న దానిలో ఎంతవరకు మనం ముందుకెళ్ళాం, ఎంతవరకు సక్సెస్ చేశాం అనేది ప్రజలు చూస్తారు. ఎందుకంటే ప్రజలకి ఎన్నో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, బతుకు తెరువు లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇప్పుడు మనమే చెప్తున్నాం, పెన్షన్ల కోసం ఎదురు చూసే వృద్ధులు కొన్ని లక్షల మంది, ఆ పెన్షన్ వస్తే కానీ అది మందులు కొనుక్కునే పరిస్థితి, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే పని. కాబట్టి కూటమి దిశగా ప్రయత్నం చేస్తున్న మాట యథార్థమే. పరిశ్రమలు తెచ్చి, పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ కల్పన చేస్తున్న పని యథార్థమే. ఈ దిశగానే ఉండాలి. నేనేదో చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు దేవంటే చందమామ రాదు, పిల్లగాడు ఆడుకుంటాడు. ప్రజలకు ఏది కావాలో అది చూడగలగాలి. అంటే 10వ మెట్టు మీద ఉన్నవాడు కింద మెట్టును చూడగలిగి పరిపాలన అందించగలగాలి. ఏ పాలకుడైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోడీ గారైనా. లేకపోతే అవుతుంటే ప్రజలకుండా ఏకైక అస్త్రం 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రభుత్వాలను వైసీపీ చాలా వరకు వెళ్తే అజ్ఞాతలోకి, లేకపోతే ఖాళీ అని మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే అవంతి గారనో, లేకపోతే గ్రంథి గారనో, లేకపోతే ఇంకొకరనో, వీళ్ళందరూ కూడా పార్టీని వదిలేస్తున్నారు. ఇలా అయితే కష్టం కదా రాను రోజుల్లో? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయం